సాక్షి ఏం చెప్తాను సార్, దయకుమార్ నువ్వు అలాగ అనుకుని ఉంటే బాగుండేది, నువ్వు అలాగ దూషించుకుంటే బాగుండేది. దాన్ని ఏమంటావు? మనస్సాక్షి. మంచి మనస్సాక్షి. కొందరు చెడ్డ మనస్సాక్షి ఉంటుందండి. ఎదుటి వాళ్ళు దూషించడమే, ఎదుటి వాళ్ళు హింసించడమే, వాడు ఏదో విధంగా బాధించడమే. అసలు క్రైస్తవ్యంలో బాధించే విధానమే లేదండి. ప్రేమించేదే తప్ప ఇందులో బాధించేది ఏమీ లేదు. మరి ఇప్పుడు మీరు చెప్తాను, ఏంటంటే నీ జీవితం పాడైపోతుంది, నువ్వు బాగుపడాలని చెప్పే విధానమే తప్ప ఇది నేను బాధించేది కాదు, నేను ఇబ్బంది పెట్టేది కాదు, ఎంత మాత్రం కాదు. ప్రొవైడ్ చేసి చెప్పేది ఏంటంటే, నేను మీ కొరకు చనిపోయానయ్యా, నీకు పరలోకం కూడా చనిపోయాను. నరకం భయంకరంగా ఉంటుంది, అగ్ని ఆరదు, పురుగు చావు. ఆ నరకంలో నీ పాపాన్ని బట్టి నువ్వు నెట్టివేయబడతా ఉన్నావు. తప్పించడానికి నీ లోకానికి వచ్చాను. ఆ శిక్ష, నీ శిక్ష నేను అనుభవించాను. ఆ మధ్యన కార్చిచ్చులు ఎక్కువ వచ్చింది, మీకు తెలుసా? కార్చిచ్చులు అంట 5 అడుగులు తగలబడిపోతుంది. సౌత్ ప్రిటోరియా పక్కన ఒక అడుగు తగలబడిపోతా ఉంది. చాలా కష్టపడ్డారు. అమెరికాలోనే మన వరకు మెక్సికోలో కూడా తగలబడిపోతుంది. మన అప్పుడు మన భారతదేశంలో ఓ చోట తగలబడిపోతుంటే ఒక ఈ గిరిపుత్రులు వాళ్ళు ప్లాన్ చేశారు, ఇంతవరకు వచ్చింది, రేపు మందాక వస్తుంది కనుక మన ప్రాంతాన్ని ముందే తగలబెట్టేసుకున్నాం అనుకున్నారు. ఆ కార్చిచ్చు మందాక రాకుండా ముందే మన ప్రాంతాన్ని తగలబెట్టేసుకున్నాం. అలాగే సైంటిస్టులు కాదు, అక్షరాలు రాను, చదువులేను, అది తెలుగు చూడండి, ముందే తగలబెట్టేసుకున్నారు. తగలబెట్టుకున్నందులో వాళ్ళు ఆ బూడిదలో నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు కార్చిచ్చాలని ఏమైనా చేయగలదా? ఎందుకు? అది ముందే తగులుడిపోయింది, ఇంకా అదేం చేయలేదు. కానీ నీ పాపం తగులుడిపోయిందండి. యేసు రక్తం నీ పాపను విడుదల చేశాడు. ఇక పాపం నుండి ఏమీ చేయలేదు. నువ్వు క్రీస్తు బిడ్డవు, నీ మీద ఆయన రక్తం ఉంది, అది చెబుతా ఉంది, వీడి కొరకు నేను చనిపోయాను, వీడి కొరకు నేను చనిపోయాను కనుక వీడి పాపం ఏలుబడి చేయడానికి వీలు లేదు.